చేస్తున్నారు కదా. అదే అదే అవును. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక వేలుముద్ర లాంటి వ్యవహారం అండి అది, అంతే. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆనాడు అసలు నన్ను అడిగితే ఆ సంస్కృతి మార్చుకోవడం బెటర్. అది ఎవడి సంస్కృతి? అది బ్రిటిష్ వాడి సంస్కృతి. గవర్నర్లు అనేవాడు అప్పట్లో, బ్రిటిష్ వాడు పెట్టిన సంస్కృతి. బ్రిటిష్ వాడు వాళ్ళ ప్రతినిధిగా గవర్నర్ పెట్టేవాడు, రాజు ప్రతినిధిగా. ఆ సంస్కృతి ఇవాళ ఎందుకు అవసరం నన్ను అడిగితే? కాకపోతే కాన్స్టిట్యూషనల్ తరపున ఒకళ్ళు ఉండాలి కేంద్ర ప్రభుత్వం తరపున అన్నట్టు. కేంద్రం రాష్ట్రాల్లో 2 చోట్ల ఒకటే ప్రభుత్వం ఉంటే ఒకటే పెద్ద ప్రాబ్లం ఉండట్లేదు. వేరేది వచ్చినప్పుడు వస్తుంది. గవర్నర్ ఇంకా కొత్తగా సాధిస్తున్నది ఏంటి? ఏమీ లేదు నన్ను అడిగితే. కాకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. తప్పదు అది. అంటే మరి అసెంబ్లీ అంటే రాజకీయ ప్రసంగం కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఏం చెప్తారు? రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతులు నియమాలు అవన్నీ చెప్తానిక. శాసనసభ అనేది శాసనసభ. శాసనసభలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రజల చేత ఎన్నికైనోడే మెయిన్. మనం ప్రజలను ఎన్నుకుంటాం కానీ ఇదే చంద్రబాబుని ఎన్నుకుంటాం, జగన్ ఎన్నుకుంటాం కానీ గవర్నర్ని ఎన్నుకోం కదా మనము, రాష్ట్రపతిని ఎన్నుకోము. కాబట్టి వాళ్ళు నా ప్రభుత్వం అని చెప్తుంటే కాన్స్టిట్యూషన్ కోసం నడుస్తున్నది అంతే. నన్ను అడిగితే అది ఒక వృధా పదవి, అంత మించేలే.